తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్, టిపిసిసి రథసారథి, టిపిసిసి చీఫ్ ఎలా ఉంది 1 సంవత్సర పరిపాలన వచ్చిందనుకున్నారా? మీరు మార్పు తీసుకొచ్చారనుకుంటున్నారా? దానికి భిన్నంగా ఇయ్యాలి నిజమైన ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తాం. ఏ రంగాల్లో మీరు మార్పులు తీసుకురావాలనుకుంటున్నారు? మార్పులు వచ్చినాయని మీరు అనుకుంటున్నారు? ప్రగతి భవన్ సంఖ్యల మధ్యన ఉండే సంఖ్యలు తొలగించాం, ప్రజాభవన్ చేశాం. విపరీతమైన విమర్శలు ఉన్నాయి. రైతు బంధు రాలేదు, రైతు భరోసా వరకు స్టార్ట్ చేయలేదు. అబద్ధపు రైతు భరోసా ఇచ్చాము మొదటి విడత, రెండవది ఇవ్వాల్సింది వాస్తవము. రుణమాఫీ వాళ్ళు 10 ఏళ్ళలో ఇచ్చిన సొమ్ము ఎంత తెలుసా? 16-17 వేల కోట్లు. నేను 9 మాసాలు ఇచ్చిన సొమ్ము ఎంత? 18,000 కోట్లు. కానీ 10 ఏళ్ళది లెక్క, మా 9 నెలల లెక్క. మార్పు ఉందా లేదా? లగచర్ల ఘటన ఏదైతే ఉందో అది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి కొంత లఘుచర్యలో ప్రభుత్వం తప్పు లేదు. నరేందర్ రెడ్డి గారు వీడియోలో చూస్తే ఉచ్చుకొలుపుతా ఉన్నారు, కొట్టండి, దాడి చేయండి. అర్థమే. కేటీఆర్ గారు కూడా ఏం మాట్లాడతారంటే అరెస్ట్ చేస్తుంటే దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అంటారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? డెఫినెట్ గా అరెస్ట్ అవుతాడు. ఎందుకు అవుతాడు? ఎందుకు చెప్తున్నా మాట? ఏదైతే మూసి ప్రక్షాళన చేయాలని అదే సమయంలో వీళ్ళేమి ఖాళీ చేయదు. ఈ వైఖరిని ఏ రకంగా చూడాలి? ద్వంద్వ వైఖరి వాళ్ళు ఎప్పుడు క్లారిటీ లేదు. పెద్దలు బీజేపీ కిషన్ రెడ్డి గారిని, లక్ష్మణ్ గారిని సూటిగా అడుగుతున్నాం, హైదరాబాద్ ని సురక్షితంగా ఉంచుకున్నామా లేదా? 2 మాసాల్లో మీరు చాలా బలమైన ముద్ర వేశారు. 55,000 ఉద్యోగాలు 11 మాసాలున్న ఆశ్రమాలు. 10 ఏళ్ళలో 50,000 ఉద్యోగాలు ఇస్తే మేము 9 నెలల్లో 50 ఉద్యోగాలు ఇస్తాం. రైతుల్ని మీరు నాశనం చేయడానికే ఉన్నారు కేవలం. ఇప్పుడు హరీష్ రావు మాట్లాడుతున్న మాటలు ఎలా చూస్తారు? వారి లెక్కలు ఉంటాయి కదా. మా దగ్గర లెక్క ఉంది, 18,000 కోట్లు మేము 9 మాసాలు ఇచ్చాం. బంగారు తెలంగాణని మళ్ళీ భ్రష్టు పట్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న కేసీఆర్ గారిని, హరీష్ రావు గారి మాటలు ఎలా చూస్తారు? ఎవరి కుటుంబాలు బంగారమైనవి, ఎవరికి ఉద్యోగాలు వచ్చాయి, ఎవరి ఇల్లు ఎలగబెట్టారు మీరు? మీ కుటుంబం ఎందుకంటే గల్లీలో దోస్తుంది, ఢిల్లీలో వస్తుంది. మీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ 2 కలిసిపోయి నాటకాలు ఆడుతున్న బీజేపీ పార్టీ దేశంలో జరిగిన అధ్యక్ష ఎన్నిక, ఉపాధ్యక్ష ఎన్నిక, లోక్సభ, రైతు వ్యతిరేక చట్టాలు, ఇవన్నిటికీ మద్దతు ఇచ్చింది ఎవరు? కేటీఆర్ గారు మాట్లాడే పరుష పదజాలం తెలంగాణ రాష్ట్రంలో, మా తెలంగాణలో మాట ఇలాగే ఉంటుంది. అయ్యే బుద్ధులు కొడుకొచ్చాయి. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, మీకోసం పనిచేస్తున్న ప్రభుత్వం.